కొడవలూరు మండలం నాయుడుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ₹1 కోటి వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వం రహదారులను గాలి కొదిలేస్తే కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని, నాణ్యమైన పనుల వల్లే పీఎంజీఎస్వై ఏపీ దేశంలోనే 2వ స్థానానికి చేరిందన్నారు. నాయుడుపాలెంలో 50 లక్షల ఎన్ఆర్ఈజీసీఎస్ నిధులతో 1.5 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశామని, మిగిలిన 1.10 కిలోమీటర్ల మేర 40 లక్షలతో త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామీణ ప్రగతికి కట్టుబడి ఉన్నామని, సూపర్ 6 హామీల్లో 90% ఇప్పటికే అమలు చేస్తూ 4,000 పెన్షన్లు, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని వివరించారు. ల్యాండ్ లైటింగ్ చట్టాన్ని రద్దు చేసి రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు ఇచ్చామని, నియోజకవర్గంలో 1000 మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 10 కోట్లకు పైగా వైద్య సాయం అందించామని పేర్కొన్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామస్తులు ఓటర్ల నమోదుపై అప్రమత్తంగా ఉండాలని, గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి ఐకమత్యంతో సాగాలని కోరుతూ కార్యకర్తలు మైటీడీపీ యాప్ ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపాలెం గ్రామంలోని అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన ప్రారంభోత్సవం కోసం ఇక్కడికి విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ ఇన్ఛార్జీలకి, తెలుగుదేశం కొడవలూరు మండల నాయకులకి, ముఖ్యంగా నాయుడుపాలెం గ్రామ నాయకులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, కార్యదర్శులకి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి, అలాగే మన కూటమి నేతలకి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. నాయుడుపాలెంలో ఈరోజు సుమారు ₹1 కోటి అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే సతీష్ అన్న చాలా రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా చేసుకుంటాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న గత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఈరోజు ప్రతి గ్రామం బాగుండాలని, గ్రామంలో అన్నిటికన్నా రోడ్లు చాలా ముఖ్యమని, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి కూడా వేయకపోయినా ఈ రోజు మనం ఈ గ్రామాల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనము ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు 50 లక్షలతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ తో 2.5 కిలోమీటర్లు రోడ్డు ఉంటే ఇక్కడ 1.5 కిలోమీటరు వేయడం జరిగింది. ఇంకా 1.40 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. 1.10 కిలోమీటర్లు వేయాల్సి ఉంది. 2.5 కిలోమీటర్ ఉంటే ఇప్పుడు 50 లక్షలతో వేసుకున్నాం. దానికి ఇంకా ఎస్టిమేషన్ ఒక 40 లక్షలు వేయించున్నాం. అది కూడా త్వరలో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకి ఎంత ముఖ్యమైన అభివృద్ధి పనులు జరగాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారో మీకు అందరికీ తెలుసు. అందుకనే ఈ రోజు మనం ఈ రోడ్లు ఈ మాత్రం వేసుకోగలుగుతున్నాం. ఈ మాత్రం జరిగింది కాబట్టి ఈ రోజు మనకి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కి పిఎంజిఎస్వైలో 2వ ర్యాంక్ లో ఉన్నాం. గతంలో 19వ ర్యాంక్ లో ఉన్నాం. ఈ రోజు మనం 2వ ర్యాంక్ లో ఉన్నాం. రోడ్లు వేసుకున్న ఈ నాణ్యతను బట్టి. అట్లాగే కోవూరులో గత ప్రభుత్వాలు టెంకాయ కొట్టి వదిలేసిన ప్రతి పనిని ఈ రోజు మనం గుమ్మడికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం.
దానికి నిజంగా కూడా చాలా మన ప్రభుత్వం ఎంత అండగా ఉందో అభివృద్ధి పదంలో మీరందరూ తెలుసుకోవాలి. అదే విధంగా మనకి ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో మీకు అవన్నీ ఈరోజు గుర్తుండే ఉంటాయి. అవన్నీ కూడా ఇంచుమించు 90% మనం పూర్తి చేసుకోగలిగాం. అవ్వాతాతలకి పెన్షన్ 3,000 నుంచి 4,000 ఇస్తామని చెప్పాం, ఇవ్వడం జరిగింది. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అన్నది ఒకటి ఆల్రెడీ ఇచ్చాం. ఇప్పుడు త్వరలో ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేశారు. మేబీ ఈ నెలాఖరు లోపల తల్లికి వందనం తిరిగి మళ్ళీ అందరి తల్లుల అకౌంట్లలో కూడా పడబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాం. మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో సేవలు ఇచ్చాం. ఈ మాదిరిగా మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అన్నిటికన్నా ముందుగా ముఖ్యంగా రైతులకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాం మనం వచ్చిన తర్వాత అని చెప్పాం. రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్ర వేసి అందరికీ అందించడం జరిగింది. కూడా సరిపోయే విధంగా యూరియా అందించాం. అలాగే మనం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కూడా అదే మాదిరి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్నిటికన్నా ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలుస్తూ మనకి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పుడు వరకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 1000 మందికి 10 కోట్ల పైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందివ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు దాకా జరిగింది. ఎవరైతే ఓట్లు సక్రమంగా మీవి ఉన్నాయో లేవో చూసుకొని నమోదు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా అప్రమత్తమై మీ ఓటు ఉందో లేదో చూసుకునే విధంగా చేయాలని చెప్పి దానికి నాయకులు గాని ఇక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది గాని ఇక్కడ తెలియని వాళ్ళకి ఏదైనా ఉంటే అవగాహన కల్పించాలని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో 10 రోజులు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాను. అలాగే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి దగ్గర కూడా మనం పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ కోసం కష్టపడాలి, వర్గాలు పక్కన పెట్టాలి. ఎప్పుడైతే గ్రామాల్లో ఐకమత్యత ఉంటుందో అప్పుడే ఆ గ్రామం అభివృద్ధి పదంలోకి జరుగుతుంది అని చెప్పి గ్రామ స్థాయి నాయకులందరూ మండల స్థాయి నాయకులందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. ప్రతి గ్రామంలో ఐకమత్యంతో ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు వాళ్ళకి కావాల్సిన మేలు మీరు చేయగలరని చెప్పి నేను నాయకులకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇంకా ఐకమత్యంతో ఉండి మీ గ్రామాల అభివృద్ధికి పార్టీకి అదే విధంగా పార్టీ ఎప్పుడు కూడా కష్టపడిన ఏ కార్యకర్తని మర్చిపోదు. కాబట్టి మీకు అందరికి ఇంకోటి కూడా చెప్తున్నా, మై టీడీపీ యాప్ ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు చేసే పనులన్నీ యాప్ లో ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మనం ఇంకా కూడా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు జరుపుకుంటామని చెప్తూ సుమారు 770 కోట్ల అభివృద్ధి పనులు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుపుకోవడానికి అండగా నిలిచిన మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోవూరు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా కొడవలూరు మండలంలో కిసాన్ సెల్స్ లో 30 ఏళ్ల నుంచి పక్కన పడిపోయిన కిసాన్ సెల్స్ లో ఈ రోజు మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదలిక తీసుకొచ్చి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు వచ్చే రోజులు రాబోయే రోజుల్లో ఉన్నాయని చెప్పి చెప్పడానికి కూడా నేను ఎంతో సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.